అయితే ఈ పాట్స్ చూసారా, నార్మల్ గా పాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఒకదాని మీద ఒకటి ఇలా పాట్స్ కనిపిస్తున్నాయి కదా సెట్ చేసినట్టుగా. ఈ పాట్స్ ఖాళీ పాట్స్ కాదండి, దీంట్లో అన్నిట్లో కూడా మొక్కలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది యాపిల్ బేర్ మొక్క ఉంది కదా, దీంట్లో పైన 3 పాట్స్ పెట్టామన్నమాట. ఈ యాపిల్ బేర్ పాట్ వచ్చేసి ఒక 9 ఇంచెస్ అలా ఉంది. దీంట్లో పైన 3 ఇంచెస్ పాట్స్ ఉంటాయి కదా, అవి వచ్చేసి 3 పెట్టాము. ఒక పాట్ లో వెనక సైడ్ వచ్చేసి బొబ్బర్లు మొక్క పెట్టామన్నమాట. ఇటు సైడ్ వచ్చేసి బఠానీలు వేసాము. తర్వాత ఇటు సైడ్ వచ్చేసి మైక్రోగ్రీన్స్, ఆవాలు మైక్రోగ్రీన్స్ వస్తున్నాయి అనమాట. ఇలాంటివన్నీ ఈ పాట్స్ లో పెడుతుంటాము. అయితే మన బాల్కనీలో ఎప్పుడు పర్మనెంట్ గా ఏ పాటు కూడా ఉండదండి, సన్లైట్ని బట్టి మనం దాన్ని మారుస్తూ ఉంటాము. అన్ని కాలాల్లో సన్లైట్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎక్కడ ఏ ప్లాంట్కి ఎక్కువ సన్లైట్ ఎక్కడ కావాలో అక్కడ పెడుతూ ఉంటాం అనమాట. అదే దీని పక్కన చూడండి, ఇది కూడా 8 ఇంచెస్ పాట్. దీంట్లో యాక్చువల్ గా వచ్చేసి చిక్కుళ్ళు ఆలు వేసాము. దీనిపైన ఒక గ్రీన్ పాట్ ఉంది కదా, దీంట్లో వచ్చేసి చిక్కుళ్ళు ఉన్నాయి. అంటే మొన్న ఒకసారి చిక్కుడు వేసాను, 3 చిక్కుళ్ళు ప్లాంట్స్ వేసాను, అలాగే వచ్చేసింది. దాంట్లో ఒక బెండకాయ మొక్క కూడా ఉంది, దాంట్లోనే ఇంకా చామంతి కూడా పెరుగుతుంది. సో అన్ని ఒక సైడ్కి వేసేసాం కదా, దీనిపైన ఇంకొక పాట్ పెట్టాను అనమాట. చిన్న పాట్ 3-4 ఇంచెస్ పాట్లో ఏంటంటే మిర్చి ప్లాంట్ అనమాట. ఇది చాలా పెద్దది, 2 years old ప్లాంట్ అనమాట. ఇది ఈ ప్లాంట్ చాలా సార్లు హార్వెస్ట్ ఇచ్చింది. మంత్లీ 2 times హార్వెస్ట్ ఇస్తుంది. దాదాపు 15 to 20 మిర్చిలు ఇస్తుంది అనమాట. ఇది టోటల్ గా దాన్ని ట్రిమ్ చేసేసాము.